బీజేపీ నూతన రాజకీయ కార్యవర్గంలో తెలంగాణకు ఎందుకు ప్రాతినిధ్యం దక్కలేదు? గతంలో కీలక బాధ్యతలు నిర్వహించిన నేతలకు కూడా ఈసారి జాబితాలో ఒక్క పదవి కూడా ఎందుకు ఇవ్వలేదు? ఆంధ్రప్రదేశ్కు జాతీయ స్థాయిలో సముచిత స్థానం దక్కినప్పుడు తెలంగాణ విషయంలో హైకమాండ్ ఆలోచన ఏంటి? దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లభించిన తెలంగాణను ఎందుకు పక్కన పెట్టారు? అసలు తెలంగాణ విషయంలో బీజేపీ అధిష్టానం వ్యూహం ఏంటి? సీనియర్లను ఢిల్లీకి దూరంగా ఉంచి రాష్ట్రం రాజకీయాలకే పరిమితం చేయాలనుకుంటోందా, లేక రాబోయే క్యాబినెట్ విస్తరణలో కొత్త సమీకరణాలకు తెరతీయబోతోందా? దీనిపై తెలంగాణ బీజేపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవస్థలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన టీమును ప్రకటించడంతో పార్టీలో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. కానీ ఈ జాబితాలో తెలంగాణ నుంచి ఒక్క నాయకుడికి స్థానం దక్కకపోవడం చర్చకు దారితీసింది. ఒకప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు లభించాయి. డాక్టర్ కె లక్ష్మణ్ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. డికే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. వీరితో పాటు పలువురు తెలంగాణ నేతలు ఢిల్లీ స్థాయిలో పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. అలాంటి పరిస్థితుల్లో ఈసారి జాతీయ కమిటీలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకపోవడం పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు జాతీయ స్థాయిలో పదవులు దక్కడం, తెలంగాణకు ప్రాతినిధ్యం లభించకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిని తెలంగాణకు బీజేపీ అధిష్టానం ప్రాధాన్యత తగ్గించిన సంకేతంగా చూడాలా? రాజకీయ విశ్లేషకులు మాత్రం మరో కోణాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. తెలంగాణలో బీజేపీ తన రాజకీయ బలాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని అధిష్టానం భావిస్తే జాతీయ పదవుల కంటే రాష్ట్ర రాజకీయాలకే సీనియర్ నేతల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ కూడా బలమైన రాజకీయ ప్రత్యర్థిగానే ఉంది. ఈ రెండు పార్టీల మధ్య బీజేపీని ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలంటే కేవలం ఢిల్లీ స్థాయి పదవులతో సరిపోదు. క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం, నిరంతర ప్రజా పోరాటాలు, పార్టీ విస్తరణ అవసరం. అందుకే సీనియర్ నేతల్ని రాష్ట్రంలోనే యాక్టివ్గా ఉంచే వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తోందన్న చర్చ మొదలైంది. రాజకీయాల్లో పదవి అనేది కేవలం కుర్చీ మాత్రమే కాదు, అది పార్టీలో సదరు నాయకుడికున్న ప్రాధాన్యతకు కొలమానం. ఈ నేపథ్యంలో తెలంగాణను దక్షిణ భారతదేశంలో పార్టీకి గేట్వేగా భావిస్తున్న హైకమాండ్ ఇలా వ్యవహరించడం వెనుక ఉన్న వ్యూహంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక అధిష్టానం వేసిన లోతైన స్కెచ్ అన్న మీమాంస పార్టీ క్యాడర్ నుండి వినిపిస్తోంది. ఒకరిద్దరికి మాత్రమే పదవులిస్తే మిగిలిన సీనియర్లలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని భావించి అందరికీ సమానంగా ఢిల్లీ పదవులకు దూరంగా ఉంచి రాష్ట్ర రాజకీయాల్లోనే కేంద్రీకరించాలని అధిష్టానం నిర్ణయించి ఉండొచ్చనే వాదన కూడా వినపడుతోంది. ఢిల్లీ పదవుల కంటే తెలంగాణ గల్లీ రాజకీయమే ప్రస్తుతం పార్టీకి ముఖ్యమని అధిష్టానం నమ్ముతోంది. రాష్ట్రంలో రాబోయే ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఈటెల రాజేందర్, లక్ష్మణ్, డికే అరుణ, ధర్మపురి అరవింద్ వంటి సీనియర్ల అనుభవాన్ని రాష్ట్ర వ్యాప్త క్షేత్రస్థాయి పోరాటాలకే వినియోగించుకోవాలని హైకమాండ్ ఆలోచనగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే పదవి లేకపోయినా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే వారికి అప్పగించిన కొత్త బాధ్యతగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సంస్థాగత వ్యవహారాలు పట్టు కోసం బిఎల్ సంతోష్ కు తిరిగి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను కట్టబెట్టడం ద్వారా హైకమాండ్ తన పాత టీంపై నమ్మకాన్ని ఉంచింది. అయితే తెలంగాణ నేతల విషయంలో మాత్రం పదవి లేదు, కానీ పని ఉంది అన్న చందంగా పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ వ్యూహాలకు పదును పెడుతున్న వేళ జాతీయ స్థాయిలో గుర్తింపు లభించకపోవడం కొంతమంది సీనియర్లకు కూడా నిరాశ కలిగించిందని తెలుస్తోంది. ఈ పరిణామాలు గమనిస్తుంటే ఇది తెలంగాణ నేతల్ని పక్కన పెట్టడం కాదని, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వారిని పూర్తిగా క్షేత్రస్థాయి రాజకీయాలకే పరిమితం చేసే వ్యూహంలాగా కనపడుతుంది. ఏపీకి పదవులిచ్చి తెలంగాణను విస్మరించడం అనేది ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వంపై దాని ప్రభావం పడుతుంది. అయితే రాజకీయాల్లో ఏది ఊరకే జరగదని, ఈ పరిణామాల వెనుక తదుపరి రాజకీయ ఎత్తుగడలు దాగి ఉండే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఇక తెలంగాణకు జాతీయ పదవులు దక్కకపోవడంపై మరో ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో అధిష్టానం వేరువేరు రాజకీయ అవసరాలను పరిగణనలోకి తీసుకుంటుందా, లేక తెలంగాణ నేతలకు ఇప్పటికే రాష్ట్రంలోనే ప్రత్యేకమైన టాస్క్ అప్పగించిందా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.
జాతీయ కమిటీలో తెలంగాణకు చోటు దక్కకపోవడానికి కేబినెట్ విస్తరణ కారణమనే చర్చే పార్టీలో జరుగుతోంది. జాతీయ సంస్థాగత బాధ్యతల నుంచి తప్పించి కేంద్ర కేబినెట్ విస్తరణలో రాష్ట్రానికి ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందేమోనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డీకే అరుణ, ఈటెల రాజేందర్ లాంటి సీనియర్లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కేబినెట్ విస్తరణలో తెలంగాణకు కీలక పదవులు దక్కితే రాష్ట్ర బీజేపీ నేతలకు అధిష్టానం ఇస్తున్న అసలైన ప్రాధాన్యత ఏమిటో స్పష్టమైపోతుంది. కేంద్ర కేబినెట్ విస్తరణతో పాటు తెలంగాణలో బీజేపీ తదుపరి రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అప్పటి వరకు తెలంగాణ రాజకీయాల్లో ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. మొత్తంగా చూస్తే తెలంగాణ బీజేపీకి జాతీయ టీంలో ప్రాతినిధ్యం లేకపోవడం ఒకవైపు నిరాశకు కారణమైతే, మరోవైపు ఇది అధిష్టానం వేసిన పెద్ద రాజకీయ వ్యూహంలో భాగమన్న ఆసక్తిని పెంచుతోంది.